మీ సహాయం దయచేదురని మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తూ మా రక్షకుడు విమోచకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పేటల నుండి పెద్దలు పెద్దిరాజు అన్న ఆరంభ ప్రార్థన చేశారు. అన్న మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీకు. అన్న వందనాలు, నిండా వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. మరి మన మధ్యలో కొటికెళ్ళపూడి దేవుని సేవకులు ప్రసాద్ అన్న ఉన్నారు. వారు ఒక స్తుతి కీర్తనతో పాటల కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అన్న ప్లీజ్. ఓకే అన్న, ఓకే. కీర్తన పుస్తకాల నుంచి 64వ కీర్తన పాడుకుందాం. నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు, నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు, పాటగా నీ మాట నా నోట నీకే స్తుతులు, నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు. ప్రేమించినావు ప్రాణము నాకై అర్పించినావు, పాపిని ప్రాణము నాకై అర్పించినావు, సిలువలు చిందిన రుధిరముతోనే సిలువతోనే చిరజీవము సగి దీవించినావు, చిరజీవము నా రక్షక యేసయ్యా నీకే స్తుతులు, నా రక్షక యేసయ్యా నీ ఉగ్రత పాత్రుడా నగు నన్ను బ్రోచి, ఆగ్రహము మాని కృప చూపి నగు నన్ను బ్రోచి, ఆగ్రహము మాని కృప చూపితివి, గాళముగా వినుతింతు నిన్ను, నా రక్షక యేసయ్యా నీకే పాప భారముతో ప్రయాస పడుచు అపరాధినై నే పరితాపము చిన్న చిన్న ప్రసాద్ అన్న మ్యూట్ చేయి చిన్న. ఆశాంతి బాపిన ప్రశాంతమూర్తి స్తోత్రంబులివిగో ప్రాశా మ్యూట్ అయ్యారు బాబాయ్. రైట్ రైట్, వెరీ గుడ్, మంచిది. సిగ్నల్ ప్రాబ్లం వల్ల మనం పాట సరిగా వినలేకపోతూ ఉన్నాం.
ఇక జూమ్ లో ఉన్న వారి కంటే స్థానికంగానే ఒక చిన్న కీర్తన పాడిస్తాను ఈ లోపు. ప్రసాద్ అన్న చాలా వందనాలు. కాకపోతే మీ సిగ్నల్ వీక్ వల్ల బ్రేక్ వస్తుందన్న, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. మంచిది. మా స్థానిక సంఘం నుండి ఒక కీర్తన విందాం. వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన యోన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, నీవిచ్చిన యౌవన బలము నిర్వీర్యం కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే, వాడుకో యేసయ్యా నీ కాడి నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, నీవిచ్చిన జీవితానికి వెలుగులింకపోకముందే, నా బ్రతుకు యాత్రకు చీకటింక రాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, నీవిచ్చిన ప్రాణము నీ వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడకముందే, నా దినముల పరిమాణం సంపూర్ణం కాకముందే, వాడుకో యేసయ్యా నీ కాడే నే మోస్తా, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో. మంచిది. అలాగే చింతగుంపల సంఘ పెద్దలు గిద్యోన్ అన్న కూడా ఆఖరి కీర్తన పాటలు ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్న గిద్యోన్ అన్న కీర్తన పాడతారా? ఆఖరి కీర్తన. దేవుని దాసులు ఎబినేజర్ అన్న లైన్ లో ఉన్న వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరి కీర్తన తరువాత మణిపూర్ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేస్తున్న అబ్రహాం అన్న వాక్య సహాయం కొరకై ప్రార్థనకు సిద్ధంగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మణిపూర్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళి మణిపూర్ రాష్ట్రంలో దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసులు అబ్రహాం అన్న వాక్య సహాయం కొరకై ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఇప్పుడు చింతకొంపల సంఘ పెద్దలు గిద్యోన్ అన్న ఆఖరి కీర్తన పాడాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అన్నా ప్రార్థన చేయమును, ఇంకెందుకు నేనెందుకులే అన్న ఒక కీర్తన ప్రార్థన చేయించన్నా. కాకరి కీర్తన వాక్యం విందాంలే, నా పేరు చెప్పామని నేను ఏమనుకోనుగా, అన్నచా చేయించు పెద్దోడు. అన్న మైకు ఊరికంతా పెట్టాను, నేను చెప్పింది ఫాలో అవ్వండి దయచేసి.
గిద్యోన్ గారు ఒక కీర్తన పాడండి. గిద్యోనన్నా బాబాయ్ యూట్యూబ్ లైవ్ కూడా ఆన్ అయింది బాబాయ్. వాళ్ళు చెప్తే అర్థం చేసుకోవాలి చిన్న వాళ్ళు, మనం ఏం చేయాలి. పాడకపోతే డైరెక్ట్ ప్రేయర్ చేసి మెసేజ్ స్టార్ట్ చేస్తాం. రైట్, మంచిది ప్రియులారా. మన మధ్య ఆంధ్రప్రదేశ్ నుండి మణిపూర్ రాష్ట్రం వెళ్ళి దేవుని సేవ చేస్తున్న అబ్రహాం అన్న లైన్ లో ఉన్నారు. వారు వాక్య సహాయం కొరకై ప్రార్థన చేశాక నేరుగా దేవుని దాసుల నుండి ఎబినేజర్ పవిత్రనన్న మనకి వాక్య సందేశాన్ని రాత్రి అందిస్తారు. దయగలిగిన మా ప్రియ ప్రభువా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం, మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతున్నాం. సాయంకాలపు వేళ ప్రియ తండ్రి, ఈ బిడ్డలమైన మేము ఈ జూమ్ యాప్ ద్వారా కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినిపించిన మమ్ములను మాట్లాడుతున్న మీ దాసుని మీ హస్తాపు చెప్పుకుంటున్నాం. దయగల తండ్రి, మీ సందేశం మాకు మా మమ్మలను మేము మీ హస్తాలు కాపు. మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా పాప విమోచకుడు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమునే కృతజ్ఞతాస్తులు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన అబ్రహామునకు హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు దేవుని దాసులు ఎబినేజర్ అన్న మనకు వాక్య సందేశం అందిస్తూ ఉండగా శ్రద్ధగా ఆలకించి మేలు పొందాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అన్న, ఇట్స్ ఓవర్ టు యు అన్న. ప్లీజ్ డెలివర్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్న. థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ అన్న? ఓకేనా? హలో, వినిపిస్తుందా? బెటర్ అన్న, ఇఫ్ కొంచెం రేజ్ అయితే బెటర్ ఉంటుంది అన్న. మధ్యలో అదే పెరుగుతుంది వాయిస్. ఓకే అన్న, క్యారీ ఆన్ అన్న. ముందు ప్రియ సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ఈ ఉదయకాలం, ఈ రాత్రి వేళ మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం మరొకసారి. ప్రభు పిల్లలుగా వమనంపాడులో ఉన్న గ్రామం, అలాగే ఆయా స్థలాల నుంచి కొద్దిమంది సహోదరులు చేరి రావటానికి ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని గ్రంథంలో నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుందాం. తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. ప్రభు ఈ లేఖన భాగాలను మనందరి వినికిడిలో మన ఆత్మల క్షేమం కొరకై దీవించునుగాక. సహాయకరంగా మరొక వచన భాగాన్ని చదువుదాం. 32వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. 24:9
వారు ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. 32:4 అహరోను పోత పోసిన దూడను చేసెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మరొకసారి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. మాతో మాట్లాడండి. మీ ప్రియ కుమారుణ్ణి మా ఎదుట హెచ్చించండి. మీ ప్రజలుగా మేము మేలు పొందటానికి సహాయం చేయండి. అల్పులం ప్రభువా, మీ పక్షాన నిలిచిన ప్రతిసారి మీ ప్రియ కుమారుని రక్తం మాకు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. ప్రతి మాట మీరు పలకండి. మీ ప్రజలకు మేలు కలగటానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వినయ మనసుతో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి వేళ నిర్గమాకాండం 24వ అధ్యాయం, అదే నిర్గమాకాండం 32వ అధ్యాయంలో 2 వచనాలు చదువుకున్నాం. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ఉండగా దేవుడు వారికి ప్రత్యక్షపు గుడారపు కొలతలు ఇవ్వటానికి సీనాయి మీదికి పిలిచాడు. ఈ 24 నుండి 32 అధ్యాయాలలో ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని జస్ట్ అట్లా ఒకసారి మేము ముందు జ్ఞాపకం ఉంచి నేను వర్తమానంలోనికి వెళ్తాను. మోషే అక్కడే నిలిచిపోయాడు. 70 మంది పెద్దలు పర్వతాన్ని ఎక్కి ప్రభువును చూశారు. తర్వాత వారు భయపడ్డారు. కానీ ప్రభువు వారికి వాగ్దానం చేసిన తర్వాత వారు అక్కడే భోజనం చేసి తిరిగి వారికి దిగి వచ్చారు. మోషే అక్కడే ఉండిపోయాడు. ఆ దినాన అహరోను ప్రభు యొక్క ప్రత్యక్షతను కనులారా చూశాడు. దేవుడు ఏంటో, దేవుని మహాత్మ్యం, దేవుని శక్తి, దేవుని యొక్క మహిమ, షకీనా మహిమ కళ్ళారా చూశాడు. అహరోను మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి 70 మంది పెద్దలు కూడా ప్రభువును చాలా తేటగా చూశారు. ఆ సృష్టికర్త అయిన దేవుని, ఆ మహామహుణ్ణి వారు కనులారా చూశారు. వారికి ఒక శ్రేష్టమైన ప్రత్యక్షత ఆ దినాన కలిగింది. కానీ ఖచ్చితంగా 6 వారాల తర్వాత, ఆఫ్టర్ 6 వీక్స్, 32వ అధ్యాయంలో అదే అహరోనుతో పాటు ఉన్నటువంటి మరికొంతమంది పెద్దలు ఒక దూడను చేసి ఇశ్రాయేలీయుల దేవుడు ఇదే అనే ఒక అనౌన్స్మెంట్, పబ్లిక్ అనౌన్స్మెంట్ చేశారు. వినండి, 24లో దేవునిని కనులారా చూశారు. 32లో అదే దేవునికి ఒక రూపాన్ని చేసి, అది కూడా ఏ రూపం? ఐగుప్తు దేవతా ప్రతిమ రూపం. ఐగుప్తు దేవతా ప్రతిమ రూపం. ఐగుప్తు దేవత యొక్క ప్రతిమను చేసి దానికి దేవుడుని పేరు పెట్టి ఇశ్రాయేలీయులను వారు తిని త్రాగటానికి, ఆడటానికి వారు కూర్చున్నారు. ఆ దినాన రాత్రి మనం ఆలోచన చేస్తున్నది ఏంటంటే, ప్రియులరా, మనం అనుభవిస్తున్న ప్రత్యక్షతలు చాలా అద్భుతమైనవి. మన పితరులు మనకు అందించిన వర్తమానాలు, మన పితరుల ద్వారా మనము పొందిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన ప్రత్యక్షతలు. అసలు ప్రభువుని గురించి చెప్పాలంటే మన వాళ్ళే. ముఖ్యంగా మనకంటే ముందు పనిచేసినటువంటి ఆ గొప్ప దేవుని సేవకులు వారు ఎవరైనా కానీ ప్రభువును ప్రత్యక్షపరిచారు. మనం కూడా ప్రభు యొక్క ప్రత్యక్షతను కనులారా చూశాం. వ్యక్తిగతంగా మనము లేఖనాలలో చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఏంటో మనకు అర్థమవుతోంది. మనకు తెలిసినంత వాక్య ప్రత్యక్షత, మనకు కలిగినంత వాక్య ప్రత్యక్షత బహుశా చాలా మందికి, బయట ఉన్న వారికి లేదు అనటం అక్షయోక్తి కాదు, అది వాస్తవం. ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్, తేటైన స్పష్టమైన వాక్యాన్ని మన పితరులు ప్రభువు దగ్గర నుండి పొంది మనకు అందించి వెళ్ళారు. ఇంత ప్రత్యక్షతను చూసిన తర్వాత మనలాగే అహరోను కూడా అదే దేవుణ్ణి ఒక ప్రతిమా రూపానికి మార్చటం ఎంత దారుణం ఒకసారి ఆలోచించేయండి. ఇశ్రాయేలీల జీవితాలలో ఒక విగ్రహాన్ని తెచ్చిపెట్టాడు అహరోను. ఇశ్రాయేలీలను విగ్రహారాధన వైపు నడిపించడానికి ప్రయత్నం చేశాడు అహరోను. ప్రియులరా, రాత్రి మన ధ్యానం ఏంటంటే, నాయకులే
విగ్రహాలను తెచ్చిపెట్టుకుంటే ఇక ప్రజల సంగతి ఏంటి? అహరోనును అలా ఉంచుదాం, మన సంగతి ఆలోచించేద్దాం. ప్రభువేంటో తెలిసి ప్రభు ప్రత్యక్షతను మనం ఎరిగి నేడు మనము ప్రభువు స్థానంలో కొన్ని విగ్రహాలని తెచ్చిపెట్టుకుంటున్నాం. మీరు ఒప్పుకోరేమో దానికి? ఆధారాలు చూద్దాం. విగ్రహాలు, విశ్వాసుల విగ్రహాలు ఉన్నాయి, నాయకుల విగ్రహాలు ఉన్నాయి. విగ్రహాలను మనము తెచ్చిపెట్టుకుంటున్నాం. మనము కూడా విగ్రహారాధన చేస్తా ఉన్నాం. ప్రత్యక్షంగా కాదు, అంతరంగాలలో మనము విగ్రహాలను తెచ్చిపెట్టుకుంటాం. ఆయన ప్రత్యక్షతను చూచి ఇంత ఉన్నతమైన స్థితి నుండి పతనావస్థకు దిగి వెళ్ళిన అహరోను జీవితాన్ని మనం చూస్తాం. ప్రియులారా, రాత్రి వేళ ఎందుకు విగ్రహాలు ఇశ్రాయేలీయుల జీవితాల్లో జొరబడ్డాయి? ఇశ్రాయేలీయులు ఎందుకు విగ్రహాన్ని పూజించటానికి ఇష్టపడ్డారు? వారికి తెలియకుండా ఇంత గొప్ప ప్రమాదం రావటానికి గల కారణాలు క్లుప్తంగా కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసి వర్తమానాన్ని ముగిస్తాను. ఎందుకు విగ్రహాలు విశ్వాసుల జీవితాలలో జొరబడుతున్నాయి? మనకు తెలియకుండానే దేవుని స్థానాన్ని ఆక్రమించేశాయి. కొన్ని మనకు తెలియట్లా. మనం బాగుందనుకుంటున్నాం, అంతా నడుస్తుంది అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండానే ప్రవేశించేసాయి. అసలు విగ్రహం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రికలో అసలు కొత్త నిబంధన కూడా హెచ్చరిస్తుంది. ఎందుకో మనకు అర్థం కాదు, కానీ ఈ భాగం ఈ లేఖన భాగాలు చదివిన తర్వాత విషయాలు అర్థమవుతాయి. 5వ అధ్యాయం 21వ వచనం చిట్ట చివరి మాట. యోహాను మొదటి పత్రికలో 5వ అధ్యాయం 21వ వచనం లాస్ట్ వర్స్ ఏంటో తెలుసా? చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఎందుకు చెప్పాడో తెలియదు. మరి అంటే ముగింపు మాట, భక్తుడైన యోహాను ఇచ్చినటువంటి ముగింపు మాట ఏంటంటే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు అని అన్నాడు. విగ్రహములకు జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండు. ఎందుకు విగ్రహముల జోలికి పోవద్దన్నాడు? అంత డేంజర్, అంత ప్రమాదం. ఎలా మనం ఎందుకు విగ్రహాల జోలికి వెళ్తాం? అసలు విశ్వాసుల జీవితాల్లో విగ్రహాలు ఏంటి? మనం విగ్రహారాధన చేయటం ఏంటి? చూద్దాం. ఎప్పుడు విగ్రహాలు వస్తాయి? వేటిని విగ్రహం అంటాం మనం? చూద్దాం. 32వ అధ్యాయానికి రండి, నిర్గమకాండం. ఎప్పుడు వారు విగ్రహాల వైపు మళ్ళారో వారి జీవిత వెలుగులో మనం కూడా కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. 32వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు అనే మాట మనం చూస్తాం. కొండ దిగకుండా మోషే తడవు చేయటం ప్రజలు చూచినప్పుడు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడు వారు విగ్రహాన్ని చేసుకున్నారో తెలుసా? విగ్రహం ఎప్పుడు వారి జీవితాల్లోనికి వచ్చిందో తెలుసా? మొదటి కారణం వినండి. దేవుడు ఆలస్యం చేశాడు. దేవుడు ఆలస్యం చేశాడు. ఇలా చెప్తాను. విగ్రహం ఎప్పుడు మన జీవితాల్లోనికి విగ్రహాలు జొరబడతాయంటే, దేవుని ఆలస్యము చేసినప్పుడు, దేవుడు ఆలస్యం చేసినప్పుడు, డిలేస్ ఆఫ్ గాడ్. దేవుడు కొన్ని ఆలస్యం చేస్తాడు. కొండ దిగడం మోషే తడువు చేశాడు. మోషే తడువు చేయలేదు, అక్కడ ప్రభు తడువు చేశాడు. ఆలస్యం దేవునిది, మోషేది కాదు. ఆలస్యం దేవునిది. దేవుడే ఉంచుకున్నాడు, దేవుడే తన దగ్గర పెట్టుకున్నాడు మోషేని. ఆయన ఆలస్యము చేయగా అంటే ఇంక అర్థం కావడానికి చెప్పుకుందాం. వాళ్ళు అనుకున్న సమయానికి మోషే దిగిరాకపోవటం, వాళ్ళు అనుకున్నట్టు జరగకపోవటం, వాళ్ళు అనుకున్న సమయానికి జరగకపోవటం. అంటే వాళ్ళు ఆ టయానికి అనుకున్నారు, ఆ టయానికి జరగల. అప్పుడు ఏం చేశారు? మనకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. దేవుడు ఆలస్యం చేశాడు, మనకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. కాబట్టి ఏం చేద్దాం? ఒక సబ్స్టిట్యూట్ని తయారు చేసుకుందాం అని బంగారు తీసుకొని పొగరుతో దూడని ఏర్పరిచి దేవుడు ఇదే అని అన్నారు. ప్రియులరా, చాలా సందర్భాలలో ఏవి విగ్రహాలో తెలుసా? మనకు అర్థం కావట్లే ఈ విషయాలు. దేవుడు ఆలస్యము చేసినప్పుడు, దేవుని దగ్గర నుండి సమాధానం ఆలస్యమైనప్పుడు, దేవుని దగ్గర నుండి మనకు పరిష్కారం కాస్త నెమ్మదించినప్పుడు, మనము వెంటనే ఒక ప్రత్యామ్నాయ మార్గానికి వెళ్ళిపోతాం. మనకు తెలియకుండానే ఒక ప్రత్యామ్నాయ మార్గానికి వెళ్ళిపోతాం. రైట్, దీని ద్వారా దేవుడు కాల. నేను అనుకున్న సమయానికి దేవుడు నా ప్రార్థన ఆలకించాల, నేను అనుకున్న సమయానికి దేవుడు ఇవ్వాల. మరి ఏం చేద్దాం? ఇంకొక మార్గాన్ని వెతుక్కుందాం. ఇంకొక మార్గాన్ని వెతుక్కొని దాని ద్వారా దానిని పొందాలని చూస్తాం. మనము ఎప్పుడైతే దేవునికి ప్రత్యామ్నాయంగా దేవుని ఆలస్యాన్ని అర్థం చేసుకోకుండా మరొక పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటామో అదే విగ్రహం. నువ్వు ఎన్నుకున్న ఆ పరిష్కారమే, ఆ వ్యక్తి కావచ్చు, విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు,
అదే విగ్రహం. ఎందుకు దేవుని కొరకు కనిపెట్టలేకపోయారు? మోషే దిగి వచ్చేంత వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారు? అహరోనుకైనా ఆలోచన లేదా? ఆలోచన చేయండి. చాలా సందర్భాలలో దేవుడు ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేస్తే వెంటనే మనం ఏం చేస్తాం చెప్పండి? ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని, సపరేట్ సొల్యూషన్ ఒకటి చూసుకుంటాం. దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఈ మార్గం గుండా వెళ్తాం. అర్థం కావడానికి ఒక సన్నివేశం దగ్గరికి వెళ్దాం. చూడండి, పాత నిబంధనలోనే ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 2వ వచనం, 16:2. ఆదికాండం 16:2. కాగా షారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము షారాయి మాట వినను. ఆ 2వ వచనం చూడండి ఎంత క్లియర్గా ఉందో. దేవుడు పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు కనగటానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఎన్నుకుందాం. దేవుడు చెప్పాడు 15వ అధ్యాయంలో, నీ గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడు అబ్రహామా, ఈ ఆకాశ నక్షత్రాలను ఒకసారి చూడు, వాటిని లెక్కించగలిగితే నీ సంతానాన్ని కూడా నువ్వు లెక్కించగలవు అని ఆకాశ నక్షత్రాలను చూపించి ఆయన వాగ్దానం చేశాడు. నేనే ఇస్తా అన్నాడు. షారాయి ఓపిక పట్టలేకపోయింది. దేవుడు ఆలస్యము చేయగా ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎన్నుకుంది. హాగరు ఉందే, ఆ హాగరే దేవుని స్థానంలో వచ్చి కూర్చుంది. ఆమె విగ్రహమై కూర్చుంది షారాయి జీవితంలో. ప్రియులరా, రాత్రి వినండి, మన ప్రార్థనకు ఆలస్యం జరిగినప్పుడు, జవాబు దేవుని దగ్గర నుండి కాస్త ఆలస్యంగా వచ్చినప్పుడు, మనం అనుకున్నవన్నీ అనుకున్న ప్రకారం అనుకున్న సమయానికి జరగనప్పుడు ఇమ్మీడియట్గా ఒక స్టెప్ తీసుకుంటాం. మనం ప్రభు దగ్గర వేచి ఉండకుండా, ఆయన కొరకై కనిపెట్టకుండా, మనము దేవునికి ప్రత్యామ్నాయంగా వెతుక్కునే ప్రతిదీ జీవితాల విగ్రహమే. ఇప్పుడు చెప్పండి, లేవా మన జీవితాల విగ్రహాలు? అసలు దేవుని కొరకు కనిపెట్టిన సందర్భాలు ఎన్ని చెప్పండి మనం? చాలాసార్లు ఈ రీసెంట్ డేస్లో నాకు కూడా అనిపించింది, చాలా విషయాల దగ్గర ఆయన సెలవు లేకుండా చాలా చోట్ల మనం చేసేసాం, వెళ్ళిపోతా ఉన్నాం. జస్ట్ వీఆర్ గోయింగ్ ఆన్. ఆయన సెలవు లేకుండా వెళ్ళిపోతున్నాం. మరియా యోసేపులు వారు బయలుదేరి వెళ్తారు కదా, యెరూషలేము నుండి నజరేతుకు వారు ప్రయాణం అవుతారు. 3 దినముల ప్రయాణం అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చూసుకుంటారు ప్రభు వారితో లేడని. మన పరిస్థితి ఆయన ఎక్కడ వదిలిపెట్టేసాం. మన సొంత విధానాలు, మన సొంత ఆలోచనలు. దేవుడు సాయం చేయట్లా, మరేం చేద్దాం? రైట్, ఇది ఒకటి ఎన్నుకుందాం. దేవుని దగ్గర నుండి జవాబు రావట్లా, మరేం చేద్దాం? ఒక సొల్యూషన్ వెతుక్కుందాం. దేవుడు ఆలస్యం చేస్తా ఉన్నాడు, మరేం చేద్దాం? ఒక సొల్యూషన్ వెతుక్కుందాం. దీని ద్వారా పోదాం, ఈ విధంగా పోదాం, ఈ మార్గంలో పోదాం. దేవుణ్ణి పక్కన పెట్టేసి దేవుని స్థానానికి మరొకరిచ్చేసి వారి ద్వారా ఏదో చేయాలనుకున్నాం. ఆనాడు షారాయి పిల్లలు కనింది, నేడు మనం పరిచర్య చేస్తున్నాం, లేకపోతే ఇంకొకటి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పౌలును వెళ్ళనీయలేదు. ఆసియాలో వాక్యం ప్రకటించకూడదని ఆయన ఆటంకపరిచాడు. వారు ఆగిపోయారు తెలుసా, ఆలస్యం చేశారు తెలుసా. ఏంటి ప్రభువా ఇంత వేగంగా స్వార్థ ప్రకటిస్తుంటే నన్ను 4 గోడల మధ్య పరిమితమై కూర్చోమంటావా? నో, నేను చేస్తా, నేను వెళ్తా, ఆసియాలను స్వార్థ ప్రకటిస్తా. వారు వెయిట్ చేశారు. ప్రభువు దగ్గర నుంచి ప్రత్యక్షత వచ్చేంత వరకు వెయిట్ చేశారు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళారు. ఆ తర్వాత వారు స్వార్థ సేవ చేశారు. నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? మేము వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాం. ఎందుకు పౌలును బంధించాలి దేవుడు? చెరసాలను ఎందుకు వేయాలి? ఇంత ఆత్మావేశంతో ప్రతి స్థలంలోనికి వెళ్ళి సంఘాలు స్థాపిస్తూ ఉంటే కూర్చోబెట్టి చెరసాల వేశాడు ఆయన. ప్రయత్నం చేసి పౌలు బయటికి రాలేడా? రోమ పౌరసత్వాన్ని ఉపయోగించుకొని బయటికి రాలేడా పౌలు? ఏ ప్రయత్నాలు చేయలే, జస్ట్ వెయిటెడ్. ఆలస్యము చేసిన వారు ఆగిపోయారు, వారు ఉండిపోయారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకోలా, వారు వేచి ఉన్నారు. ప్రియులరా, మనం అనుకున్న సమయానికి సంగతులు జరగనంత మాత్రాన కొంపలు అంటుకొని పోయేదంటూ ఏమీ ఉండదు. దేవుడు తొందరపడడు, దేవుడు ఆలస్యం చేయడు. గుర్తుపెట్టుకోండి అన్నమాట. దేవుడు తొందరపడడు, దేవుడు ఆలస్యం చేయడు. గాడ్స్ టైమింగ్ పర్ఫెక్ట్ టైం ఉంటుంది. దేవుడు చెప్పిన సమయం కంటే ముందు మనం తెచ్చుకున్నా
దేవుడు చెప్పిన సమయం తర్వాత తెచ్చుకున్న నష్టమే. వెయిట్ ఫర్ గాడ్స్ టైం. దేవుని సమయము కొరకై మనం ఎదురు చూద్దాం. ఆలస్యాలు, దేవుడు ఆలస్యము చేసినప్పుడు మనము విగ్రహాలను తెచ్చిపెట్టుకుంటున్నాం. దేవుని ఆలస్యానికి కొన్ని పరిష్కారాలు తొందరపాటుతో తెచ్చిపెట్టుకుంటామే, అవే విగ్రహాలు. రాత్రి ఆలోచన చేద్దాం. విశ్వాసుల జీవితాలలో విగ్రహాలు చొరబడ్డం ఎంత విచారకరం. రెండవది, ఎప్పుడు వారి జీవితాల్లో విగ్రహం ప్రవేశించింది? 32వ అధ్యాయం నిర్గమాకాండం 32వ అధ్యాయం అదే వచనం మరలా చూద్దాం. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడచుటకు అనే మాట చూస్తాం. మా ముందర నడచుటకు అంటే, నడుచుటకు అంటే అర్థం ఏంటంటే మనం బయలుదేరి వెళ్దాం. ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు దేవుడు, మనం బయలుదేరి వెళ్దాం. ఎందుకు ఆపాడు తెలియదు. రెండవది ఏంటంటే, దేవుని నడిపింపు అర్థము కానప్పుడు మనము విగ్రహాలని తెచ్చిపెట్టుకుంటాం. దేవుని నడిపింపు అర్థము కానప్పుడు, దేవుడు ఆలస్యము చేసినప్పుడు మనం వెతుకునే ప్రత్యామ్నాయ మార్గాలే విగ్రహాలు. రైట్. రెండవది, దేవుని నడిపింపు మనకు అర్థం కానప్పుడు ఎవరినో ఒకరిని అనుసరించాలి. దేన్నో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని అనుసరించాలి. దేవుని నడిపింపు మనకు అర్థం కానప్పుడు ఆయన 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 ఎందుకు ఆలస్యం చేశాడో, సాగి వెళ్ళాల్సిన మనం ఎందుకు ఇక్కడ ఆగిపోయాం 40 రోజులుగా? ఎందుకు మనం ఆగాలి? మోషే కొరకై బయలుదేరి వెళ్దాం. మన ముందర ఒకరు నడవాలి, మనల్ని నడిపించడానికి ఒకరు కావాలి. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు మనలను నడిపించటానికై మనము ఎన్నుకునేవే విగ్రహాలు, మనము అనుసరించేవే విగ్రహాలు. కొరింథీ సంఘంలో విగ్రహాలు ఉన్నాయి తెలుసా? చూద్దాం, చూడండి ఒకసారి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గురించి క్లోయి ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అన్నాడు. ఒకడు నేను పౌలు వాడిని అన్నాడు, ఒకడు కేఫా వాడిని అన్నాడు, ఒకడు అపోల్లో వాడిని అన్నాడు. వీళ్ళు తమకు తాము ఎవరిలో గుర్తింపబడాలని కోరుకున్నారు? వారి ఐడెంటిటీ దేనిలో చూసుకున్నారు? వ్యక్తుల్లో. ఎవరిని అనుసరించటం మొదలుపెట్టారు? కొరింథీలతో ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవునిని వదిలిపెట్టి మనుషులను వెంబడించడం మొదలుపెట్టారు. దేవుణ్ణి వదిలిపెట్టి సిద్ధాంతాలను వెంబడించడం మొదలుపెట్టారు. దేవుని వెంబడించి వరాల వెంటపడడం మొదలుపెట్టారు. వరాల వెంట పరిగెత్తారు. వరాలు కావాలి, వరం కావాలి, వరం కావాలి, వరం కావాలి. తమల్ని నడిపించేది సిద్ధాంతం అనుకున్నారు. క్షమించండి ఈ మాట అంటున్నందుకు. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం అంటే ఆజ్ఞలు కాదు, సిద్ధాంతాలు కాదు, విధానాలు కూడా కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎ పర్సన్. ఒక వ్యక్తి. క్రైస్తవ్యం అంటే ఒక వ్యక్తి. ఎవరా వ్యక్తి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలోనే సిద్ధాంతం ఉంది. కొలసీలకు అదే రాస్తాడు. మీరు ఈ సిద్ధాంతాల వెంబడి, తత్వశాస్త్రాల వెంబడి పరిగెడతా ఉన్నారు, సమస్తం యేసుక్రీస్తునందు ఉన్నాయి, ఆయన వెంబడించండి అని క్రైస్ట్ ని ఫోకస్ చేశాడు కొలసీ పత్రికలో. ఎవరిని వెంబడిస్తున్నాం మనం? సిద్ధాంతాలు విగ్రహాలయ్యాయి. ఇది నిజం. దేవుని కంటే సిద్ధాంతం విగ్రహం అయిపోయింది. దేవుని కంటే వరాలు విగ్రహం అయిపోయాయి. దేవుని కంటే నాయకులు విగ్రహాలు అయిపోయారు. వ్యక్తులు విగ్రహాలు అయిపోయారు. ప్రభువును వెంబడించడం మానేశాం. ఆయన నడిపింపు మనకు అర్థం కావట్లా. ఆయన తీసుకెళ్తున్న విధానం మనకు అర్థం కావట్లా. మన ముందర నడుచుటకు ఒక దేవత మనకు కావాలి. పిల్లరా, దేవుని నడిపింపు, దేవుని మార్గం మనకు అర్థం కానప్పుడు
మనం తెచ్చి పెట్టుకునేవే విగ్రహాలు. ప్రత్యామ్నాయంగా మనం కొన్ని తెచ్చి పెట్టుకుంటాం చూడండి, అదే విగ్రహం. కొరింథీలో విగ్రహాలు ఉన్నాయి. కొందరికి పౌలు విగ్రహంగా మారిపోయాడు, కొంతమందికి కేఫా విగ్రహంగా మారిపోయాడు, కొంతమందికి అదే ఖండించాడు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? ఆ మాటలు చెప్పడానికి కారణం అదే. క్రీస్తును ప్రజెంట్ చేశాడు 3వ అధ్యాయం. ప్రియులరా, తెలియకనే సిద్ధాంతాన్ని దేవుని కంటే ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళిపోయాం. ఈ రోజుల్లో ఒక విచిత్రమైన బోధ విన్నాను నేను, అక్కడ వైపు నుండి విన్నాను నేను. రొట్టె రసం ఉంటదే, రొట్టె రసం, ఆ రొట్టె రసం పట్టేంత మంది ఉంటేనే సంఘం అంట. ఆ రొట్టె రసం కంటే మించి ఉంటే అది సంఘం కాదంట. అంటే ఎంతమందికి రొట్టె, ఎంతమంది రసం సరిపోతుందో అది మాత్రమే సంఘం అంట. విచిత్రం అనిపించింది. మరి అంతకంటే ఇప్పుడు రొట్టె రసం సరిపోదు, ఎక్కువ మంది ఉన్నారంటే దట్ ఈస్ నాట్ చర్చ్ అన్నాడు ఒక ఆయన. ఎక్కడికి వెళ్తా ఉన్నావు? అది డాక్టరీన్గా టీచ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచో అడాప్ట్ చేసుకొని, ఎక్కడి నుంచో అరువు తెచ్చుకొని డాక్టరీన్గా టీచ్ చేస్తున్నారు. బ్రదర్, మా దగ్గర మరి 300 మంది ఉన్నారు, రొట్టె రసం ఒకే రొట్టె ఒకే పాత్ర, మరి అది కూడా ఒకే రొట్టె ఒకే పాత్రే. మరి 300 మంది ఉన్నారు బ్రదర్ మా దగ్గర అంటే దట్ ఈస్ నాట్ చర్చ్, అది సంఘమే కాదు, అది దేవుని చిత్తంలో ఉన్న సంఘం కాదట. ఎంత విచిత్రమైన విషయాలు. వేటిని వెంబడిస్తున్నాం? స్టడీ మెథడ్స్ టీచ్ చేస్తా ఉన్నారు. మంచిది, స్టడీ మెథడ్స్ కాదనట్లా. ఈ మెథడ్ కాదు, ఈ మెథడ్ ఫాలో అయితే రాంగ్. ప్రియులరా, వేటిని వెంబడిస్తున్నాం? విధానాలు మంచివే, సిద్ధాంతం అవసరం, ఆజ్ఞలు అవసరం, కానీ వీటన్నిటికంటే మించిన వాడు క్రీస్తు. అసలు ఆయనలో సమస్తం గుప్తమైనాయి కదా. ఒక మాట మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజం చెప్పండి, ప్రభువు ప్రముఖుడా మన అంతరంగాలలో? వరము ప్రాముఖ్యమైందా, సిద్ధాంతం ప్రాముఖ్యమైందా, వ్యక్తి ప్రాముఖ్యమైన వాడా? లేవు విగ్రహాలు. మా ముందర నడుచుటకు మాకు ఒక ఐడెంటిటీ, మాకు ఒక సెక్యూరిటీ, మాకంటూ గుర్తింపు కోసం మాకు ఒకరు కావాలి. రైట్, ఒక దూడం చేసుకున్నాం, ముందు పెట్టుకుని నడవాలనుకున్నారు. దేవుడు దాన్ని ఓర్చుకోలేకపోయాడు. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు మనము తెచ్చి పెట్టుకునేవే విగ్రహాలు. 3వది, ఎప్పుడు విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటాం? 32వ అధ్యాయం 32వ అధ్యాయం 6వ వచనం చూడండి. 32వ అధ్యాయం 5-6. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని చూస్తారు. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని చూస్తారు. వినండి ప్రియులరా, ఒక మాట. ఎప్పుడు వారు విగ్రహాన్ని తెచ్చిపెట్టుకున్నారంటే, దేవుని విధానాలు, దేవుని ఆజ్ఞలు వారికి కఠినంగా అనిపించాయి. ఎందుకు కఠినమన్నానంటే, వారు ఒక ఈజీ మెథడ్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటా ఈజీ మెథడ్ అంటే? తినటం. భక్తి అంటే ఏంటి అంటే తినటం, త్రాగటం, ఆడటం, పండగ చేసుకోవటం. పండగ చేసుకొని తిని త్రాగి ఆడితే అదే భక్తి అని ఫోకస్ చేశాడు, చాటించాడు. ఇప్పుడు దేన్ని విడిచిపెట్టారు వీరు? ప్రభువు దేవుడు వారిని ప్రత్యేకపరుచుకోమని చెప్పాడు. అవి కష్టం అనిపించాయి వీరికి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? నిర్గమాకాండం 20వ అధ్యాయంలో ఏం జరిగింది చూడండి. వారికి నియమించిన ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. మొదటి వచనం, ఈ ఆజ్ఞలు వారికి కష్టమైపోయాయి. తమను తాము ప్రత్యేకపరచుకోవడం వారికి కష్టమైపోయింది. ప్రభు కొరకు తమను తాము పవిత్రపరుచుకొని, ప్రతిష్ఠించుకొని, ప్రత్యేకంగా నమ్మకంగా జీవించడం వారికి కష్టమైపోయింది. మరి దేన్ని ఎన్నుకున్నారు? దానికి బదులుగా తినటం, త్రాగటం, ఆడటం, యెహోవాకు పండుగ చేయటం. ఈ భక్తి విధానాన్ని, ఎవరిది భక్తి విధానం? ఐగుప్తు భక్తి విధానం. వారి మనస్సుల్లో ఐగుప్తు పొగరతో రూపాన్ని ఏర్పరిచి బంగారు దూడం చేశారు. బంగారు దూడం చేసి తినటం, త్రాగటం, ఆడటం, అదే భక్తి అనుకున్నారు. బలిపీఠం కట్టించారు. బలిపీఠం కట్టించి రేపు యెహోవాకు పండగ, తిని త్రాగి ఆడదాం. భక్తి అనేది తిని త్రాగి ఆడటం భక్తి అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? ఈజీ మెథడ్స్. ఎప్పుడు విగ్రహాలని తెచ్చిపెట్టుకుంటామంటే, దేవుని ఆజ్ఞలు మనకు కఠినం, కష్టం అనిపించినప్పుడు
ఒక సులభమైన విధానాల్లో మరికొన్ని పద్ధతులను మనమే సెలెక్ట్ చేసుకుంటామే, అదే విగ్రహం. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి, వాక్యం అంటే ఎవరు? ఆయనే. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యము దేవుడే ఉండేది. దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దానికి భిన్నంగా మరొక విధానాన్ని, మరొక ఈజీ మెథడ్ని మనం తెచ్చిపెట్టుకుంటామే, అదే విగ్రహం. స్త్రీలను మౌనంగా ఉంచడం ఎంత కష్టమన్నా మరేం చేద్దాం, ఒక ఈజీ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాం. హైదరాబాద్లో ఇప్పటికీ జరుగుతుంది. మనం ఏమంటాం, బలను సమీపించినప్పుడు రొట్టె విరిచే కోడికలో మనస్సాక్షిని పరిశీలన చేసుకొని దోషారోపణ చేయకపోతే రక్షించబడి పాపక్షమాపణ పొందిన వ్యక్తి మాత్రమే పాత్రలో చేయి వేయాలని మనం ప్రకటిస్తా ఉన్నాం. అక్కడ అట్లా కాదు. చర్చికి వచ్చిన వాళ్ళంతా పాత్ర తీసుకోవచ్చు. మారు మనసు పొందక్కరలా, పాపక్షమాపణ పొందక్కరలా, బాప్తిసం తీసుకోక్కరలా, ప్రత్యేకమైన జీవితం ఉండలక్కరలా, నీకు 2 భార్యలు ఉండపరలా, మందిరంలో వచ్చి కూర్చుంటే నీకు పాత్ర అందిస్తారు, పాత్ర తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈజీ మెథడ్. భక్తి అంటే ఒక సులభమైన విధానం, ఒక తేలికైన విధానం. దేవుని ఆజ్ఞలు మనకు కఠినం అనిపించినప్పుడు మనము కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ఎన్నుకుంటాం. ఇది వద్దు, ఇది చాలా కష్టం, మరేం చేద్దాం, ఒక లూప్ హోల్ చూసుకుంటాం, ఒక ఈజీ మెథడ్ ఒకటి ఎన్నుకుంటాం, అదే విగ్రహం. అది దేవుని స్థానంలో వచ్చి కూర్చుంటుంది. గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. 4వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరుగుబడిన వారునై ఉన్నారు కనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూలపాఠముల తట్టు మరలా తిరుగునేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవములను, సంవత్సరములను ఆచరించుచున్నారు అని అన్నాడు. మీరు ఎంత ఈజీగా తిరిగిపోయారేంది? మీరు ఎంత ఈజీగా తిరిగారేంది? బలహీనమైన వాటి వైపు తిరిగి, బలమైన వాటిని విడిచిపెట్టారు, బలహీనమైన వాటి వైపు తిరిగారు. ప్రయోజనకరమైన వాటిని విడిచిపెట్టారు, నిష్ప్రయోజనమైన వాటి వైపు తిరిగారు. మునుపటి వారికి మరలా దాసులుగా, స్వతంత్రులుగా ఉండడం మానేశారు, దాసత్వంలోనికి వెళ్ళిపోయారు. ఈజీ మెథడ్స్, సులభమైన విధానాలు. దేవుని ఆజ్ఞలు కఠినం అనిపించినప్పుడు దేవుని ఆజ్ఞలకు భిన్నంగా, ప్రత్యామ్నాయంగా మనము తెచ్చిపెట్టుకునే ప్రతిదీ విగ్రహమే, ప్రతిదీ విగ్రహమే. దేవుని మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా అదే కదా, 60వ వచనంలో అంటారు, ఇవి కఠినమైన మాటలు ఎవరు వింటారు? నీ రక్తాన్ని తాగటం ఏంటి, నీ మాంసాన్ని తినటం ఏంటి, ఇవి కఠినమైన మాటలు ఎవరు వింటారంటే, తర్వాత 66లో ఉంటుంది, 6వ అధ్యాయం 66వ వచనంలో, నాట నుండి అనేకులు ఆయనను వెంబడించటం మానేశారు, వెనుకకు తీసిరి అని ఉంటుంది. మరి అన్నటి వారు వెంబడించట ఎందుకని? ఆజ్ఞలు కఠినమైపోయాయి కాబట్టి, విధానం కఠినమైపోయింది కాబట్టి. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు మనకు కఠినం అనిపించినప్పుడు మనం ఎన్నుకునే సులభమైన విధానాలే విగ్రహాలు. ఇప్పుడు చెప్పండి, లేవా మన జీవితాల్లో విగ్రహాలు? ఎన్ని లూప్ లైన్స్ ఎత్తుక్కున్నాం మనం. మెయిన్ లైన్ వదిలేసాం, సారాన్ని వదిలేసాం, ప్రత్యామ్నాయంగా ఒక ఈజీ మెథడ్ని పట్టుకున్నాం, దాని ద్వారా భక్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం, దాని ద్వారా పరిచర్య చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది కష్టమన్నా, సేవలో ఈ పద్ధతి కష్టమన్నా, ఈ విధానం కష్టమన్నా, అడగకుండా కష్టమన్నా, ఇలా చేయడం కష్టమన్నా, ప్రారంభంలోనే స్త్రీల నోర్లు మూయించడం కష్టమన్నా, మీరు ఇట్లా ఉండడం కష్టమన్నా, ఇట్లా చేయడం కష్టమన్నా, ఇదే కదా మనం చెప్తున్నది. ప్రియులరా, దేవుని ఆజ్ఞలకు భిన్నంగా మనం వెతుక్కునే సులభమైన విధానాలే విగ్రహాలు. వాళ్ళు చేసింది అదే. ఎప్పుడు విగ్రహాలు వచ్చాయి వారి జీవితాల్లోకి అంటే, ఒకటి ఆయన ఆలస్యము చేసినప్పుడు ఒక ప్రత్యామ్నాయం ద్వారా వారు కావాలనుకున్నది పొందారు, అదే విగ్రహం. 2, దేవుని నడిపింపు అర్థం కానప్పుడు మరొక దానిని తయారు చేసుకొని దానిని వెంబడించడానికి వారు తయారు చేసుకున్నది, అది ఏదైనా సిద్ధాంతం కానీ, విధానం కానీ, ఏదైనా కానీ, నీ ఐడెంటిటీ కోసం నువ్వు తయారు చేసుకున్నది ఏదైనా అదే విగ్రహం. 3వది, దేవుని ఆజ్ఞలు కష్టం అనిపించినప్పుడు ఒక సులభమైన విధానాన్ని మనం ఎన్నుకుంటామే, అవే విగ్రహాలు. చివరిది, ఆ మాట చెప్పి నేను సమయానికి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి,
నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అహరోను నొద్దకు తెచ్చిరి. బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. వినండి, వారు తెచ్చింది దేన్ని? బంగారును. నిర్గమకాండం 24వ అధ్యాయం మొదలుకొని 31వ అధ్యాయం వరకు సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రత్యక్షపు గుడారానికి అవసరమైనటువంటి ఉపకరణాలు, వస్తువులు గురించి చెప్తున్నప్పుడు ప్రభువు కూడా అక్కడ చెప్పింది ఏంటో తెలుసా? బంగారే. దాదాపు 46 సార్లు బంగారు 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 అన్నట్టు. ఇక్కడ పైన జరుగుతుంది, ఇంకా కిందికి రాల మోషే. దేవునికి కూడా బంగారు కావాలన్న సంగతి వీరికి తెలియదు. కానీ అంతలోకి అపవాది ఏం చేశాడు చెప్పండి? అదే బంగారును తన కొరకై ఉపయోగించడం మొదలుపెట్టాడు. దేవుడు పైన బంగారు కావాలంటున్నాడు. నాకు బంగారు కావాలి, నాకు బంగారు కావాలి. దీప వృక్షము కొరకై, మందసము కొరకై, సన్నిధి రొట్టెల బల్ల కొరకై, మన్నాగల బంగారు పాత్ర కొరకై నాకు బంగారు కావాలి, నాకు బంగారు కావాలని పైన చెప్తున్నాడు. 24 నుండి 31 వరకు 46 సార్లు బంగారు గురించి రాయబడింది. నాకు బంగారు కావాలి, దీని కొరకై బంగారును వాడండి, దీని కొరకై బంగారును వాడండి. ప్రత్యక్షపు గుడారపు ఉపకరణములు, ప్రత్యక్షపు గుడారములో తాపడము పని కొరకై ఆయన బంగారును, బంగారు వర్ణాన్ని, బంగారు ఉపకరణాలను, బంగారు లోహాన్ని ఆయన కోరుకున్నాడు. ఇప్పుడు అదే బంగారును ఇప్పుడు మోషే దూడ కొరకై ఉపయోగించాడు. ఇప్పుడు వినండి, అది పైన జరుగుతుంది, ఇది సంగతి తెలియదు. ఇక్కడ కింద జరుగుతుంది. అంటే దేవుడు దేనినైతే వాడుకోవాలనుకున్నాడో దానినే అపవాది తన కొరకై వాడుకొని దాన్ని దుర్వినియోగం చేశాడు. అంతే. ఇలా మాట్లాడుకుందాం. ఏది విగ్రహం అంటే దేవునికి చెందిన వాటిని మనము శత్రువు కొరకై ఉపయోగించినప్పుడు, లేదా దేవునికి చెందిన దేనినైనా మన కొరకు కానీ మరి దేనికైనా కానీ మనం వాడినప్పుడు అదే విగ్రహం. కొంచెం అర్థమయ్యేలా మనం మాట్లాడుకుందాం. దేవునికి చెందిన బంగారును అపవాది దుర్వినియోగం చేశాడు, దాన్ని పాడు చేశాడు. ఒక పాడు పని కొరకై ప్రతిష్ఠితమైనటువంటి బంగారును ఒక పాడు పని కొరకై, పనికిరాని పని కొరకై దాన్ని వాడుకున్నాడు. దాన్ని అబ్యూజ్ చేశాడు. దేవుడు దేనినైతే తన మహిమ కొరకు ఉపయోగించాలనుకున్నాడో, ఆ మహిమ కొరకు ఉపయోగించాలనుకున్న దానిని అపవాది తన మహిమ కొరకు, తన కీర్తి కొరకు ఉపయోగించుకున్నాడు. నేడు జరుగుతున్నది కూడా అదే. దేవుడు దేనినైతే, ఎవరినైతే, వేటినైతే కోరుకుంటాడో, వాడుకోవాలనుకుంటాడో వాటినే అపవాది వాడుకుంటాడు, వాటినే అపవాది అబ్యూజ్ చేస్తాడు, దుర్వినియోగం చేస్తాడు. నేడు జరుగుతున్నది అదే. దేవుడు వేటినైతే, ఎవరినైతే, దేనినైతే తన మహిమ కొరక ఎన్నుకుంటాడో వాటినే అపవాది వాడుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే దేవునికి చెందాల్సిన వాటిని మనుషులకు కానీ, మన కొరకు కానీ, మరి దేని కొరకైనా కానీ మనం ఉపయోగిస్తామో అదే విగ్రహం. ఇంకొంచెం అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మాట, ఒక వెల్ నోన్ వర్స్ మనకు తెలుసు. అక్కడికి వెళ్ళి మనం ఒక మాట చదువుకొని వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు అని కృపావరాల గురించి రాశాడు. ఆత్మ ఒక్కడే వీటిని పంచి ఇచ్చుచున్నాడని కృపావరాల గురించి రాశాడు. ఇప్పుడు చెప్పండి, ఉదాహరణకి అర్థం కావడానికి వచనం చదువుకున్నా. దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చాడు. అది గాన పరిచర్య కావచ్చు, పాడే వరం కావచ్చు, ప్రకటించే వరం కావచ్చు, పరిచర్య చేసే వరం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు ఒక వరాన్ని నాకు ఇచ్చాడు. కానీ ఆ వరాన్ని
నా కొరకై, చెప్పాలంటే నా మహిమ కొరకై, దేవుని మహిమ కొరకై వాడాల్సినటువంటి వరాన్ని నా మహిమ కొరకు నేను వాడుకున్నప్పుడు నేను విగ్రహారాధన చేస్తున్నట్లే. దేవుని మహిమ కొరకై వాడాల్సినటువంటి వరాన్ని నా డబ్బు సంపాదన కొరకై నేను వాడుతున్నప్పుడు, దేవుని మహిమార్థమై, దేవుని ఘనత కొరకై, దేవుని ప్రజల క్షేమం కొరకై వాడాల్సిన దానిని నా కీర్తి కొరకై, నా ఘనత కొరకై నేను వాడినప్పుడు నేను విగ్రహారాధికుని. దేవునికి చెందిన దానిని మనం వాడినప్పుడు, ప్రభువు నీకు వరం ఇవ్వగా దాన్ని నీ కీర్తి కొరకు వాడుతున్నవే, నువ్వే విగ్రహారాధికుడివే. ప్రభు తన మహిమార్థమై ఇచ్చిన దానిని నీ కొరకు, నీ కీర్తి కొరకు, నీ ప్రశంస కొరకు, నీ సంపాదన కొరకు నువ్వు వాడుతున్నవే, అదే విగ్రహం. మనం చేస్తున్నది కూడా విగ్రహారాధన. ప్రియులరా, ఈ రాత్రి ఆలోచన చేద్దాం. మనకు తెలియకుండానే విగ్రహాలు చొరబడ్డాయి. ఎన్ని చోట్ల, ఎంతమంది కేవలం వాక్యాన్ని బేస్ చేసుకొని, వర్తమానికుడన్న ఒక్క పదాన్ని పట్టుకొని కోట్లు గడించిన వారు లేరు ఆంధ్రప్రదేశ్లో. మంచి ప్రసంగికుడు అన్న ఒక పేరు సంపాదించుకొని దాని ద్వారా పేరు సంపాదించుకున్న వారు లేరు. ఇప్పటికీ దాని ద్వారా వాళ్ళ నేమ్ కొరకు, వాళ్ళ ఫేమ్ కొరకు వాక్యాన్ని, వరాన్ని ఉపయోగిస్తున్న వారు లేరు. రాత్రి ఒక ప్రశ్న సూటిగా, పెద్దవా, పరిచారకుడువా, సేవకుడివా, నువ్వెవరో తెలియదురా. సోదరుడా, సోదరి, ఒక మాట దయచేసి వినండి. దేవుడు నీకిచ్చిన దానిని దేని కొరకు వాడుతున్నావు? నీ కొరకు వాడుకుంటున్నావా? దేవుడు నీకిచ్చిన దానిని, నీకిచ్చిన వరాన్ని, నీకిచ్చిన స్థానాన్ని, నీకిచ్చిన పరిచర్యను నువ్వు నీ కొరకు ఎప్పుడైతే వాడతావో నువ్వు విగ్రహారాధికుడివే. నేడు మనం చేస్తున్న, మన సంఘాల్లో జరుగుతున్న గొప్ప విగ్రహారాధన ఏంటంటే తన్ను తాను పూజించుకుంటున్నారు. తన మహిమ కొరకై, తన ఘనత కొరకై, తన సంపాదన కొరకై. ఎంత విచారకరం, ఎంత దారుణం. మన మహిమార్థమై వాడుకోవటం. అందుకనే దేవుడు యాక్షన్స్ చూడడు, మోటివ్స్ చూస్తాడు. దేవుడు యాక్షన్స్ చూడడు, మోటివ్స్ చూస్తాడు. ఆయన ఉద్దేశాలను చూస్తాడు. ప్రభువు నీకు ఇచ్చిన వరాన్ని దేని కొరకు వాడుతున్నాడు, ఆ మోటివ్ చూస్తాడు ఆయన. యాక్షన్ చూడడు. ఆ పరిచయం జరుగుతుందన్నా మనం ఎంకరేజ్ చేద్దాం, రైట్, మోటివ్ చూస్తాడు ఆయన. ప్రభువు నీకు ఇచ్చిన ఆలోచనను నీ మహిమ కొరకు వాడుతున్నావా? ప్రభువు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నీ మహిమ కొరకు వాడుతున్నావా? నీ కీర్తి కొరకు వాడుతున్నావా? నీ డబ్బు సంపాదన కొరకు వాడుతున్నావా? టెక్నాలజీ పెరిగింది, పేరు సంపాదించుకోవడం ఈజీ అయిపోయింది. వందల మందికి సువార్త ప్రకటించి, ఆత్మల్ని సంపాదించి, సంఘాలని కట్టి ఒక స్థాయికి వెళ్ళిన వారు కూడా ఇప్పుడు ఈజీ మెథడ్లో జస్ట్ దే ఆర్ బికమింగ్ లీడర్స్. జస్ట్ వెరీ సింపుల్ వే, చాలా సాధారణమైన విధానాల్లో జస్ట్ లీడర్స్ అయిపోతా ఉన్నారు. గంటల తరబడి ప్రార్థన అనుభవం, ఆత్మల సంపాదన, సంఘాల స్థాపన, సత్యం కొరకైన వేదన, ఇవేమీ లేకుండానే సింప్లీ పీపుల్ ఆర్ బికమింగ్ లీడర్స్. ప్రభు ఇచ్చిన ఆలోచన, ప్రభు ఇచ్చిన జ్ఞానం, ప్రభు ఇచ్చిన విధానాన్ని దేన్నోటి పట్టుకోవడం, దాన్ని తమ మహిమ కొరకు వాడడం. ఇది విగ్రహారాధన కదా? వాళ్ళు చేసింది అదే. బంగారు దేవునికి చెందింది. దేవుడు తన మహిమ కొరకై ఆయన ఇచ్చినటువంటి బంగారును అపవాది తన కొరకై వాడుకున్నాడు, అబ్యూజ్ చేశాడు. దేవుని మహిమార్థమై ఇచ్చిన దాన్ని వీరి కొరకు వాడారు. దాన్ని దేవుడు జీర్ణించుకోలేకపోయాడు, సహించుకోలేకపోయాడు. ఈ రాత్రి ఆలోచన చేద్దాం. ఇశ్రాయేలీల జీవితాల విగ్రహం ఎందుకు? ఆయన ఆలస్యం చేసినప్పుడు ప్రత్యామ్నాయంగా మనం ఎన్నుకునే ఒక విధానం. మనం అనుకున్న సమయానికి జరగాలనుకుంటాం కదా. మనం అనుకున్న సమయానికి విషయం జరగనప్పుడు, సంగతులు జరగనప్పుడు తొందరపడి మనం తెచ్చిపెట్టుకుంటామే, అదే విగ్రహం. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, మన ఐడెంటిటీ కొరకు, మన గుర్తింపు కోసం మనం తెచ్చిపెట్టుకునేది ఏదైనా, అది విధానమా, సత్యం, ఇంకేదైనా కానివ్వండి, వరమా, వ్యక్తి, ఎవరైనా కానివ్వండి, అది విగ్రహం. దేవుని ఆజ్ఞలు కష్టం అనిపించినప్పుడు, దేవుని వాక్య సత్యం చాలా ఇబ్బందిగా అనిపించినప్పుడు, దానికి భిన్నంగా మరొక లూప్ను మనం ఎన్నుకుంటాం. ఒక బలహీనమైనది, ఈజీ వే, ఈజీ మెథడ్ని మనం ఎన్నుకుంటామే, అదే విగ్రహం. దేవుడికి చెందిన దానిని
మన కొరకై లేకపోతే మనుషుల కొరకై సంపాదన కొరకై మనం ఎప్పుడైతే వాడతామో అదే విగ్రహాలు. ఇప్పుడు చెప్పండి, మనలో లేదా విగ్రహాలు? విశ్వాసులలో విగ్రహాలు లేవా? సేవకులలో విగ్రహాలు లేవా? పెద్దలలో విగ్రహాలు లేవా? పరిచారకుల విగ్రహాలు లేవా? ప్రభువు దాన్ని సహించలేకపోయాడు. అందుకనే 32వ అధ్యాయం 20వ వచనంలో మోషే దిగి వచ్చిన తర్వాత ఆ బంగారు దూడను కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఆ నీళ్ళని ఇశ్రాయేలు చేత తాపిస్తాడు. ఈ మాట గుర్తొచ్చినప్పుడు ఒక మాట గుర్తొస్తుంది, అది కొత్త నిబంధనలో నేడు మనకు అవసరం లేదు. మన కొరకై మన ఉగ్రత పాత్రను తాగినవాడు ఆయన. మనము చేసిన పాపానికి మనం అనుభవించాల్సిన శిక్ష, ఆ శిక్ష యొక్క ఉగ్రత పాత్రను ఆయన త్రాగాడు. గెత్సెమనేలో తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. అందుకనే ఈ రాత్రి మారు మనసు పొందమని చెప్తున్నది ఎవరంటే విశ్వాసులకి. మారు మనసు పొందుదాం, విగ్రహాలను విడిచిపెట్టి జీవంగల దేవుని వైపు మళ్ళుకుందాం. మరొక్కసారి ప్రభు దగ్గరికి వద్దాం. క్రీస్తు యేసు రక్తము చేత ప్రోక్షించబడదాం. ప్రభువా నన్ను మన్నించండి, ప్రభువా నన్ను క్షమించండి, మీ రక్తము చేత నన్ను ప్రోక్షించండి. విగ్రహములను వదిలిపెట్టి విశ్వాసులు, అవిశ్వాసులు కదా, విశ్వాసులమైన మనము ఈ విగ్రహాలను వదిలిపెట్టి నిజ దేవుణ్ణి సేవిద్దాం. ఆయనను మాత్రమే మన హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠిస్తాం. ఆయన ప్రభువే ఉన్నాడు, నువ్వు ప్రభు చేయక్కర్లా, ఆయన ఆల్రెడీ ప్రభువే. ఆ ప్రభువును ప్రభువుగా నువ్వు గుర్తించి హృదయంలో ప్రతిష్ఠిస్తే చాలు. ఆయన సమయం వరకు వేచి ఉందాం. ఆయననే నడిపించనిద్దాం. ఆయన నడిపింపు కొరకు కనిపెడదాం. ఆజ్ఞ ఎంత కష్టమైనా దాన్ని అనుసరిద్దాం, పాటిద్దాం. ఈజీ మెథడ్స్ వద్దు, ఈజీ వేస్ వద్దు. దేవునికి చెందాల్సిన వాటిని, దేవుడిచ్చిన వాటిని, తన మహిమ కొరకు ఇచ్చిన వాటిని ఆయన కొరకు మాత్రమే వాడదాం. అందులో మన మహిమ కానీ, మన స్వార్థం కానీ, మన సంపాదన కానీ ఇంకేది ఉండకుండా కేవలం ఆయన కొరకు వాడి ఆయన మహిమార్థమై జీవించటానికి ప్రభు తన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఓవర్ టు వినిల్. బాబాయ్ అన్మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ వినిపించట్లేదు. డేవిడ్ కృపాదానం అన్న ముగింపు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. డేవిడ్ కృపాదానం గారు. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ మహోన్నతమైన నామములో ఈ రాత్రికాల సమయంలో మీకే మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి అమూల్యమైన రక్తదారుల మమ్మల్ని విమోచించి మీ రాజ్య వారసులుగా ఉచితంగా మమ్మల్ని స్వీకరించిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నిర్గమ కాలంలో ఉండి కొన్ని వాక్య భాగాలను మీ దాసుల ద్వారా మా ముందు ఉంచిన దాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. వినిన వాక్యాన్ని ప్రభా ప్రజల మా హృదయాల్లో చేర్చుకొని ఆత్మీయ మేలు పొందేలాగా ప్రతి ఒక్కరిని ప్రభా సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో వేడుకున్నా దేవ సహాయం చేయండి. వాక్య పరిచర్య చేసిన మీ దాసుని బలపరచవలసిందిగా మీ సన్నిధిలో వేడుకున్నా దేవ సహాయం చేయండి. జూమ్ లో పాల్పొంపులో ప్రతి ఒక్క వ్యక్తి దీవించి ఆశీర్వదించమని క్రీస్తు యేసు వారి అమూల్యమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన డేవిడ్ అన్నకు హృదయపూర్వక వందనాలు. మంచిది, శ్రేష్టమైన హెచ్చరికలతో కూడిన సందేశాన్ని ఈ రాత్రి దేవుని దాసులు మనకు అందించారు. నిజమే, విగ్రహాలు మన జీవితాలలో ఉన్నాయి. దేవుడు తన కార్యాలు మన జీవితంలో ఆలస్యం చేసినప్పుడు మన సొంత ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తూ అది ఒక విగ్రహాన్నిగా మనం మలుచుకుంటూ ఉన్నాం. ఎలాగైతే ఇశ్రాయేలీలు దేవుడు మరి నడిపింపు ఆలస్యమైందో మరి సొంత ఆలోచన తీసుకొని నడవడానికి వారికి వారే దేవుని చూచిన వారు దేవునికి బదులుగా ఒక ప్రతిమను చేసుకున్నట్లుగా మరి ఇలాగ కూడా నేడు విశ్వాసమైన మన జీవితాల్లో ఎన్నో విగ్రహాలు, బంగారం, దేవుడిచ్చిన వరాలు మన ఘనత కొరకు, మన కీర్తి కొరకు, మన మహిమ కొరకు, మనం సంపాదన కొరకు ఉపయోగిస్తూ ఉన్నాం. దేవుని మహిమ కొరకై ఉపయోగించవలసిన వాటిని అని ఇలాగూ హెచ్చరికలతో కూడిన సేవకులుగా, నాయకులుగా, పెద్దలుగా, పరిచారకులుగా, ఇలాగూ విశ్వాసులుగా ఉన్న మనందరికీ
ఈ రాత్రి దేవుడే తన ఆత్మ ద్వారా తన దాసుని ద్వారా మనతో మాట్లాడగా సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభు తప్ప మన హృదయాలలో మరి దేనికి స్థానం లేకుండా, ఏ విగ్రహానికి స్థానం లేకుండా ప్రభువునే గణపరుద్దాం. మన కొరకై ఉగ్రత పాత్రను తాగి మనకు రక్షణ పాత్ర అనుగ్రహించిన ప్రభు కొరకే మన జీవితాలు, కుటుంబాలు, సంఘం మనకిచ్చిన వరాలను ఉపయోగించి ప్రభువుని గణపరుద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. మరొకసారి వాక్య సందేశం అందించిన దేవుని దాసులు ఎబినేజర్ అన్నకును, అలాగనే పాటలలో ప్రార్థనలో సహకరించిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చారోన్ ప్రేయర్ హాల్ బొమ్మనంపాడు తరఫున. మరి ఇంతటితో ఈ రాత్రి ఈ గుడికి ముగించుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక వందనాలు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. గొప్ప గొప్ప అందరికి వందనాలు. వందనాలు వందనాలు బ్రదర్, వందనాలు అన్న. వందనాలన్నా అన్న, వందనాలన్నా అన్న. అన్న వందనాలన్నా, 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 వందనాలు వందనాలు పృథ్వీ, వందనాలు. మీ ప్రామిస్ చూసావు మా ఇల్లు దివ్య? మా ఇల్లు, మా ఇల్లు బాయ్ దివ్య. చూడు లేడులే. ముందు అది యూట్యూబ్ లైవ్ స్టాప్ చేయి పృథ్వీ, యూట్యూబ్ లైవ్ స్టాప్ చేయి.